హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ రేషన్ కార్డులు వచ్చాయా అండి? నాకైతే ఇదిగోండి రేషన్ కార్డు తీసుకొచ్చాను. సో ఈ కార్డు కోసం నేను 11 రేషన్ షాపులు అయితే తిరిగాను అనమాట. నాకు 12 షాప్లో ఇది దొరికింది. అంటే 12 షాప్లో ఉందన్నమాట. నేనుండేది విజయవాడ అనమాట. విజయవాడలో మధురా నగర్ దగ్గర నుంచి ప్రకాష్ నగర్ వరకు తిరిగా. సో అన్ని షాపులు 11 షాపులు తిరిగిన తర్వాత 12 షాపులో దొరికింది అనమాట. ఇది అక్కడ ఉంది నా పేరు. మనకి కార్డు మీద ఇక్కడ ఉంటుందంట మన డిపో నెంబరు. సో ఆ డిపో నెంబర్కి కూడా వెళ్ళాను నేను. సో అక్కడ కూడా లేదు నా కార్డు. అయితే ఎక్కడో వేరే చోట ఉంది. అసలు ఎలా తిరిగానంటే అలా తిరిగాను అనమాట. చాలా చిరాకు వచ్చేసింది. పాపం రేషన్ డిపో దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, చెప్తున్నారు వాళ్ళ బాధ. ఇన్ని తిరుగుతున్నాం అమ్మ మేము కూడా, ఒక్క చోట కూడా మాది లేదు, ఎక్కడుందో ఏంటో తెలియదు అని చెప్పి 4-5 చోట్ల కూడా వాళ్ళు తిరిగి వచ్చారంట. సో నేనైతే 11 షాపులు తిరిగాను, డీలర్ షాపులు. 12 షాపులు దొరికిందనమాట నాకు. అసలు అక్కడ ఉంటుందని నేను అనుకోలేదు. ఈ కార్డు చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే ఇది మనం తీసుకోకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిద్దంట, రిజెక్ట్ అయిపోయిద్దంట. అందుకని అసలు ఎన్ని రోజులు చెప్పాలంటే 1వ తారీఖు నుంచి తిరుగుతున్నాను నేను. 31వ తారీఖున అనుకుంటా సచివాలయంలో ఉన్నాయి కార్డులు. 1వ తారీఖు నుంచి రేషన్ డిపోలకి ఇచ్చేస్తున్నాం మేము, వెళ్ళి తీసుకోండి ఎవరి కార్డులు వాళ్ళు అని చెప్పి సచివాలయంలో చెప్పారంట. అందుకని సర్లే 1వ తారీఖున నేను రేషన్ డిపోకి వెళ్ళి అయితే అడిగాను. ఫస్ట్ డిపోకి అయితే వెళ్ళి అడిగాను, అక్కడ లేదన్నారు. అలా ఒకటి చొప్పున మధురా నగర్ నుంచి ప్రకాష్ నగర్ వరకు తిరిగాను అనమాట. నేను ఎక్కడా కూడా లేదు. ఆఖరికి ఒక్క చోట ఉంది, అది కూడా ఇంకా అసలు అక్కడ ఉంటుందని నేను ఊహించలేదన్నమాట. కానీ కార్డు కోసం ఎన్ని తిప్పలు పడ్డామండి. ఇట్లా మీలో కూడా చాలా మంది తిరిగే ఉంటారు, తిరుగుతున్నారు అనుకుంటా ఇప్పటికీ ఇంకా. ఎందుకంటే ఇది ఒక్క చోట ఉండట్లేదు, మనం తీసుకున్న చోట ఉండట్లేదు. సో చాలా అయితే రిస్క్ పడ్డాను నేనైతే. కార్డు అయితే ఇలా వచ్చింది అనమాట. చూసారుగా, కార్డు అయితే ఇలా వచ్చింది. చిన్న కార్డు, కాకపోతే చిన్న కార్డు భలే ఉంది అసలు చూడడానికి. ఇదేంటంటే వాలెట్లో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ కార్డుని. అంత బాగుంది అనమాట. కానీ ఈ కార్డు కోసం నేను పడిన తిప్పలు అంతా ఇంత కాదండి. ఒక్కొక్క టైంలో అయితే ఎందుకు వచ్చిన కార్డు వద్దు, ఈ తిరుగుడు నేను తిరగలేను అనిపించేది అనమాట. వెహికల్ ఉన్నా కూడా నాకు తిరగడానికి చాలా కష్టమైంది. అంటే ఒక షాప్ నుంచి ఒక షాపుకి పంపిస్తున్నారు, ఒక షాప్ నుంచి ఒక షాపుకి పంపిస్తున్నారు. అక్కడ ఉంటే చూడండి, అక్కడ ఉంటే చూడండి, అది ఇది అని చెప్పి. అసలు ఇంకా అలా ఎన్ని షాపులు తిరిగానంటే అన్ని షాపులు. పోనీ వెళ్ళంగానే పోనీ సమాధానం చెప్తున్నారు, అది లేదు. ఒక్కొక్క షాప్ దగ్గర అయితే కూర్చోబెడుతున్నారు, 1-2 గంటలు కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి వీళ్ళందరికీ రేషన్ అయిపోయిన తర్వాత ఇస్తామమ్మా, కూర్చోండి మీరు, చూస్తాము పేర్లు అని చెప్పి 1-2 గంటలు కూర్చోబెడుతున్నారు. అప్పుడు తీరా చూసిన తర్వాత పేరు ఉండట్లేదు. అసలు ఎంత చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చేసి అసలు చాలా కోపం వచ్చేది అనమాట. అరిచేద్దాం అన్నంత కోపం. అంతసేపు ఏం కూర్చుంటామండి రేషన్ షాపుల దగ్గర. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత పోనీ కూర్చున్నా మన కార్డు మనకు వస్తే బాగుండేది. అంతసేపు కూర్చున్నాక కార్డు రాలేదంటే ఎంత కోపం వచ్చిద్దో. ఒక్కొక్కరు అయితే వస్తే ఫోన్ చేస్తాము, మీరు వాట్సాప్లో మీ రేషన్ కార్డు పెట్టండి, వస్తే కాల్ చేస్తాము, లేదంటే ఎక్కడుందో ఏంటో మేము కనుక్కొని చెప్తాము అని చెప్పి ఒకరు అన్నారనమాట. ఆ ఒక్కలో 4 రోజులు 5 రోజులు ఫోన్ చేయించుకున్నారు. డైలీ చేసేదాన్ని, ఏమండి మా కార్డు వచ్చిందా, ఏ డిపోకి వచ్చిద్దో చూసి చెప్తానన్నారు కదా, వచ్చిందా, అది ఇదని చెప్తే అస్సలు ఇదిగోండి సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు, అదిగోండి సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు, రేపు చేస్తా అని 4-5 రోజులు ఫోన్ చేయించుకున్నాడు ఒక ఆయన అయితే. అసలు చాలా కోపం వచ్చింది. ఎప్పుడు ఒకటే పని అయితే అయ్యిద్దని చెప్పాలి, లేదంటే మానేయాలి. ఎందుకు అలా డైలీ ఫోన్లు చేయించుకోవటం? మాకు రాలేదండి, మాకు తెలియదండి అని చెప్పొచ్చు కదా. రేపు చేయండి అని ఎన్ని రోజులు అసలు చాలా ఇదిగా చిరాగ్గా ఉండిద్ది అనమాట. చేయించుకునే వాళ్ళకి ఎలా ఉండిద్దో తెలియదు కానీ చేసే వాళ్ళకి చాలా చాలా చిరాగ్గా ఉండిద్ది అనమాట. సో ఎట్టకేలకి ఏదైతేనే నా కార్డు అయితే వచ్చేసిందండి. మీలో పాపం ఇంకా చాలా మంది ఇప్పటికీ తిరుగుతున్నారు అనుకుంటా, మీకు వస్తుంది.
కానీ సంపాదించండి. కార్డ్ అయితే రిజెక్ట్ అయిపోయిద్దంట, తీసుకోకపోతే వెనక్కి వెళ్ళిపోయిద్దంట, మళ్ళీ రాదంట. ఓపీ చేసుకున్నా కొంచెం రేషన్ డిపోలకి వెళ్ళి తిరగండి. ఒక్కో చోట అయితే మనకే లిస్ట్ ఇచ్చేస్తున్నారు బుక్, అంటే కొన్ని పేపర్లో లిస్ట్ కింద పెట్టారనమాట. ఆ లిస్ట్ ఇస్తున్నారు, ఆ లిస్ట్ లో చూసుకోవాలి పేరు. ఒక్కో చోట అయితే కార్డులు ఇస్తున్నారు, ఈ కార్డులో మీ పేరు ఉందేమో, మీ కార్డు ఉందేమో చూసుకోండి అమ్మా అని చెప్పి కార్డు ఇచ్చేస్తున్నారు. ఒక చోట అయితే వాళ్ళ ఫోన్ లోనే నొక్కి చూస్తున్నారు అనమాట, ఉందో లేదో. అలా మీరు కూడా ట్రై చేయండి, మీ పేరు కూడా ఉండే ఉంటది. ఎక్కువగా తిరగకూడదు, తొందరగా దొరకాలని కోరుకుంటున్నాను. వీడియో ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి. నచ్చిద్ది నచ్చకపోదు అనేది కాదు, కానీ నాకు కార్డు వచ్చిందని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో డిఫరెంట్గా అయితే చాలా బాగుంది కార్డు అనేది మాత్రం.